प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रीराघवम् दशरथात्मजमप्रमेयम् सीतापतिम् रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षम् रामम् निशाचरविनाशकरम् नमामि श्री हनुमत सीता लक्ष्मण भरत शत्रुघ्न समेत श्री रामचंद्र परब्रह्मणे नमः पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता सखाम् वन्दे वाल्मीकि कोकिलम् यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् మారుతిం నిన్న మనం రాముడు ధర్మస్వరూపుడు రూపెత్తినటువంటి ధర్మం రామో విగ్రహవాన్ ధర్మ అనే అంశాన్ని గురించి చెప్పుకుంటూ పుత్రధర్మం మిత్రధర్మం భ్రాతృధర్మం అనేటటువంటి శత్రుధర్మం అనేటటువంటి అంశాలను గురించి చెప్పుకున్నాం. ఇంకా మిగిలినటువంటివి చాలా ఉన్నాయి. మనిషి కొడుకుగానే కాదు, శిష్యుడిగానే కాదు, సోదరుడుగానే కాదు, మిత్రుడుగానే కాదు, ఇంకా కొన్ని ధర్మాలు ఉన్నాయి కదా. వాటిల్లో చెప్పుకోవలసినటువంటిది దాంపత్య ధర్మం. దాంపత్య ధర్మము అంటే దంపతి, దంపతులు అంటాం, అది చాలా తప్పు. దంపతులు కారు, దంపతి. 2 జంటలుంటే 2 దంపతులు, 3 జంటలుంటే 3 దంపతులు, ఒక జంట ఉంటే ఒక దంపతి. ఆ దంపతి యొక్క ధర్మం దాంపత్య ధర్మం. అంటే స్త్రీ పురుషులు ఇరువురు ఒకరి పట్ల ఒకరు ఏ విధంగా ప్రవర్తించవలనని చెప్పబడి ఉందో, నిర్దేశించబడి ఉందో అది దాంపత్య ధర్మం. రాముడు అవతరించి మానవ జాతికి ఒక చక్కని దిశానిర్దేశం చేసి, ఆ దిశానిర్దేశానికి అనుగుణంగా తన జీవితాన్ని గడిపి ఇలా జీవించటానికి గడపడానికి అవకాశం ఉంది అనేటటువంటి సంగతిని ఆచరణాత్మకంగా చూపించి తద్వారా మానవులకు ఒక గౌరవాన్ని ఆపాదించటం జరిగింది. ఆ విధంగా గౌరవం ఆపాదించేటప్పుడు మానవుడు ఏ విధంగా జీవించాలి అని చెప్పినటువంటి దాంట్లో భార్యాభర్తల యొక్క సంబంధం ఎట్లా ఉండాలి, ఒకరితో ఒకరు ఏ విధంగా ప్రవర్తించాలి, దంపతి అన్నవాళ్ళు మనకి చాలా చక్కగా చూపించాడు. రాముడి కాలం నాటికి బహుభార్యాత్వం ఉన్నట్టుగా మనకి దశరథుడు అనేక మంది రాజకుమార్తెలను వివాహం చేసుకోవడం ద్వారా తెలుస్తుంది. కౌసల్యకి సంతానం లేదు, ఏదో కారణంగా సుమిత్రని వివాహం చేసుకున్నాడు. అటుపైన కైకేయి యొక్క సౌందర్యాన్ని చూసి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. పరశురాముడి యుద్ధాల కారణంగా అని చెప్తారు, లేదా రాజనీతి కొరకైనా కొన్ని వివాహాలు చేసుకున్నాడు. 350 మంది దాకా ఆయనకి భార్యలు ఉన్నారు. అంటే ఇలా రాజులు, ముఖ్యంగా రాజులు అనేక మందిని వివాహం చేసుకోవడం ఉంది. అంటే ఎక్కడన్నా ఒక ప్రదేశానికి యుద్ధానికి వెడితే ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి వారు గెలిచినటువంటి వారికి తమ కుమార్తెనో చెల్లెలనో ఇచ్చి చుట్టరికం కలుపుకుంటారు. దానితో వాళ్ళ మధ్య వైరుధ్యం పోవడం అన్నది జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత తమని బాధ పెట్టడం గాని, తమతో యుద్ధం చేయడానికి రావటం గాని ఇట్లాంటివి జరగవు.
అలా అనేక మందిని వివాహం చేసుకునే సందర్భం రాజుల ఇళ్లల్లో మనకి కనపడుతూ ఉంటుంది. మరి దశరథుడే ఆ అనేక మందిని వివాహం చేసుకున్నాడు. దానివల్ల కలిగినటువంటి సమస్యల్ని చూశాడు. అంటే మనం ఈనాటి లౌకిక దృష్టితో గనక గమనించినట్టయితే, ఎక్కువ మంది భార్యలుంటే ఏమవుతుంది? సపత్నుల మధ్య పోటీ ఉంటుంది. ఆ పోటీలో ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు కొద్దిగా ఇబ్బంది పడటం, ఇబ్బంది పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అది ఆరోగ్యకరమైనటువంటి పద్ధతి కాదు. అది కుటుంబానికి, సమాజానికి ఆరోగ్యం కాదు. వ్యక్తికి హాని కలిగించేటటువంటిది. కనుక ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య. అది ఏకపత్ని వ్రతం. ఇది పురుషులకు ఉండవలసింది. పాతివ్రత్యం స్త్రీలకు ఉండవలసింది. అంటే మనకి లోకంలో ఎలా ఉందంటే, స్త్రీలకి పాతివ్రత్యం గురించి చెప్పినట్టుగా పురుషులకి ఏకపత్ని వ్రతం గురించి ఎందుకో మనం అంతగా చెప్పం. అది కూడా చెప్పాలి కదండి. ఒక స్త్రీకి ఒక పురుషుడు అన్నప్పుడు, ఒక పురుషుడి ఒక స్త్రీ అన్నది కూడా లెక్క ప్రకారం ఉండాలి కదా. అక్కడ ఎందుకో మనం ధర్మశాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నా మనం మాత్రం ఆ విషయాన్ని కాస్త నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అటువంటి దాన్ని చాలా చక్కగా ఆదర్శప్రాయంగా ఆచరణాత్మకంగా చూపించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఈ దాంపత్య ధర్మంలో రాముడిని మించినటువంటి ఆదర్శప్రాయుడు మరెవరూ లేరు. శివధను భంగం జరిగిన తర్వాత సీతాదేవిని వీర్యశుల్కగా ప్రకటించినటువంటి జనక మహారాజు సీతని రాముడికి వివాహం చెయ్యాలి అని అనుకున్నప్పుడు రాముడు దాని గురించి పెద్దగా కుతూహలం చూపించరా. ఎందుకంటే తన వివాహం తండ్రి గారు నిర్వర్తించవలసినటువంటి కార్యం కనుక, అందుకోసం తండ్రి గారు వచ్చి ఈమెను నువ్వు వివాహం చేసుకో అని చెప్పేదాకా ఆయన దాని గురించి పెద్దగా పట్టించుకోకపోవడం మనం గమనించవచ్చు. తండ్రి గారు వచ్చారు, ధర్మబద్ధంగా ఆ జనక మహారాజు తన కుమార్తెని అందరూ చూస్తూ ఉండగా, దశరథుడు మొదలైనటువంటి వారందరూ ఋషులు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, శతానందుడు ఇత్యాదులందరూ చూస్తూ ఉండగా రాముడికి అప్పచెప్పడం జరిగింది. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్య చైనం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయేమానుగత సదా అని చెప్పించారు. సీతాదేవి గురించి ఏం చెప్పాడు? ఇయం సుత, ఈవిడ నా కుమార్తె. సహధర్మచరీతవా, నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏమిటి? నీకు సహధర్మచరి అంటే నీకు ధర్మ మార్గంలో తోడుంటుంది. ప్రతీచ్య చైనం, నువ్వు ఈవిడ్ని పాణిం గృహ్ణీష్వ పాణిన, ఆవిడ చేతిని నీ చేతితో గ్రహించవలసింది. భద్రంతే, నీకు భద్రమవుతుంది. అంటే రాముడి యొక్క భద్రత సీతాదేవిని స్వీకరించటం వల్ల ఉందన్నమాట అని చెప్పి, ఈవిడ ఎట్లాంటిది? పతివ్రత మహాభాగ, పతివ్రత మహా అదృష్టవంతురాలు అని చెప్తూ ఛాయేవానుగత సదా, ఛాయేవ నీడలాగా నిన్ను అనుసరించి ఉంటుంది అని రాముడు స్వీకరించాడు. ఆ తర్వాత 12 ఏళ్ళు ఎట్లా గడిచాయో తెలీదు. తరువాత 12 ఏళ్ల తర్వాత పట్టాభిషేకం అంటే సీతాదేవి సంతోషపడింది. మర్నాడు ఉదయం వచ్చి పట్టాభిషేకం కాదు వనవాసం అంటే సరేనంది. సరేనంటే రాముడు తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు, వద్దన్నాడు. చాలా వాదిస్తాడు. ఈ ఘట్టం తప్పనిసరిగా ఆడపిల్లలందరూ జాగ్రత్తగా వివరంగా తెలుసుకోవలసి ఉంటుంది. ఏమంటాడు? నేను అరణ్యవాసానికి వెళ్తున్నాను అంటే, ఆ బాగుంది, నేను కూడా వస్తున్నాను అంటుంది. అదేమిటి, నేను ఒక్కడనే వెళ్ళాలి, నాకు నాకు మాత్రమే వనవాసం విధించబడింది, నీకు కాదు అంటాడు. నీకు విధిస్తే నాకు కాదా? నువ్వు నేను వేరా అని. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే సత్యమేనండి. ఇప్పుడిప్పుడు వేరే రకాలు వచ్చాయి గాని, పూర్వకాలం ఇంటికి శుభలేఖ ఇస్తే ఇంటి యజమాని పేరు రాసి సకుటుంబ పరివార సమేతంగా లేక కుటుంబ పరివార సమేతంగా అని ఇస్తారు. అక్కడ భార్య పేరు లేదు గనక
నా పేరు రాయలేదు గనక నీ పెళ్లికి రాను అని ఏ స్త్రీ అయినా భారతదేశంలో ఇంతకు ముందు అన్నదా? ఏ పిల్లలన్నా నా పేర్లు రాయలేదు గనక నేను పెళ్లికి రాను అని అంటారా? అన్నారు కదా. ఎవరన్నా ఒకళ్ళని పిలిచారు అంటే కుటుంబం అంతటినీ పిలిచినట్టే. అందులోనూ కుటుంబంలో పిల్లలు మొదలైనటువంటి వాళ్ళ మాట ఎట్లా ఉన్నా ఏదైనా ఒక విషయం భర్తకి నిర్దేశిస్తే అది భార్యకు కూడా నిర్దేశించినట్టే. అందులో ఎటువంటి సందేహం ఉండదు. కనుక నేను నీ వెంట వస్తా. నాకు వనవాసం వెళ్ళ నువ్వు వనవాసం చేయమని చెప్పకపోయినా అది నాకు తప్పదు. నీలో భాగం. నువ్వు వేరు నేను వేరు కాదు కదా. ఇన్ని అర్థాలు వస్తాయి ఆవిడ మాట్లాడిన మాటల్లో. నీకు నాకు నీకు చెప్తే నాకు చెప్పినట్టే, వేరే చెప్పనక్కర్లేదు అంట. నువ్వేమనుకుంటున్నావు? అది అయోధ్య నగరం అనుకుంటున్నావా? అడవి అంటే. అవును. నువ్వు లేకపోతే నువ్వు లేకపోతే అయోధ్య అడవిలా ఉంటుంది. అడవి అయోధ్య అవుతుంది నువ్వు ఉంటే. నాకు నువ్వు ఉండడం ప్రధానం తప్ప అది అడవా అయోధ్య అని కాదు. నువ్వు లేకపోతే నాకు ఏ రకమైన స్వర్గ సుఖాధికాలు కూడా అక్కర్లేదు అంటుంది. అక్కడ పులులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. ఏమో చెప్తాడు. నా భర్త పరాక్రమవంతుడు అంటే. అంటే భయపెట్టాడు అంటే పరాక్రమం లేనివాడని. లేదు, రాక్షసులు ఉంటారు అంటాడు. నేను వీర్యశుల్కని అని. అంటే పరాక్రమవంతుడైనటువంటి వాడికి మాత్రమే తన కుమార్తెని ఇస్తాను అని చెప్పి ఆయన అన్నాడు కదా. కనుక పరాక్రమం కలిగినటువంటి ఆ రాముడికి తాను భార్యని కనుక తనకి ఎటువంటి భయం లేదు అని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతుంది. ఇంకా రాముడు ఆ విషయంలో ఏమనలేడు. ఎంత బాగా మాట్లాడిందో చూడండి. తర్వాత అక్కడ ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఎముకలు ఉంటాయి. దారి చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నేను వస్తుంది. నువ్వు నడుస్తూ ఉంటే దారిలో ఉన్నటువంటి ఆ ముళ్ళు, రాళ్ళు, ఎముకలు, ఆ చిన్న చిన్న ఏవైనా గుచ్చుకునేటటువంటివి ఏమైతే ఉంటాయో వాటన్నిటిని శుభ్రం చేసి నువ్వు నడవడానికి అనుకూలంగా వాతావరణాన్ని తయారు చేస్తాను. అంతే. అక్కడ నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను గాని విహారానికి కాదు కదా. రాజుగా వెళ్ళట్లేదు. అందుకే వచ్చేది. నువ్వు పూజ చేసుకుంటానంటే పూలు తెచ్చి పెడతా, పూజకి ఏర్పాట్లన్నీ చేస్తా, నువ్వు చేసేటటువంటి వనవాస దీక్షకి కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ నేను కల్పిస్తాను అని అన్నది. బాబు, ఆఫ్ చేయను. పెట్రోల్ విపరీతంగా అయిపోతుంది. పర్లేదు, ఉంటారా? కూర్చుంటారా? లేదు, ఇక్కడే కూర్చుంటే కూర్చొని. పెట్రోల్ విపరీతం ఖర్చు అవుతుంది. వచ్చేస్తుంది. వేడొచ్చేస్తుంది. తలుపు తెచ్చు. శబ్దం అంత బాగా చాలా అన్యాయంగా అనిపిస్తుంది. పెట్రోల్ మీద. వేడొచ్చా చెప్పండి. అలాగే అలాగే. అమ్మా, నా గొంతు కన్నా వేరే గొంతులు మీకు డిస్టర్బెన్స్ వినపడుతున్నాయా? ఎవరైనా ఒకళ్ళు చెప్పండి అమ్మా. లేదండి, ఒకటే వినపడుతుంది. ఆ వెనకాల ఏదో వినపట్టలేదు కదా పెద్దగా. లేదమ్మా, లేదు. ఓకే, దెన్ ఇట్స్ ఓకే. అయితే ఈ మాట అంటుంది. అయిన తర్వాత ఆ లేదు, అవన్నీ కుదరవు. నువ్వు చక్కగా నేను అరణ్యవాసానికి వెళ్ళినట్టయితే ఆ, మా అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకో. ఆ, ఇప్పటికే నేను దూరమై మా అమ్మగారు బాధపడుతూ ఉంటారు. కనుక ఆవిడని చక్కగా చూసుకో. అందులోనూ నేను లేకపోవడంతో కుమారుడు పట్టాభిషిక్తుడవడం వల్ల, అంటే భరతుడు పట్టాభిషిక్తుడవటం వల్ల కైకేయి మరింత అందరినీ బాధ పెడుతూ ఉంటుంది. మా అమ్మగారికి కూడా బాధ కలుగుతుందేమో, జాగ్రత్తగా చూసుకోమంటాడు. నువ్వు కదా చూస్తే నీ వెనకాల నేను ఉంటాను. నువ్వు అరణ్యవాసానికి వెడుతుంటే నేను నీ వెనకాల రావాలే తప్ప నిన్ను వదిలిపెట్టి నేను మీ అమ్మగారిని చూడ్డానికి రావడం అన్నది
సరైన పద్ధతి కాదు అంటుంది. అసలు భరతుడి దగ్గర నువ్వేమన్నా గట్టిగా నన్ను పొగుడుతూ ఏమన్నా మాటలు మాట్లాడతావేమో, అట్లా ఏం చేయకు. రాజన్న వాడికి ఎప్పుడూ కూడా తన ఎదుట ఎవరన్నా పొగిడితే ఇష్టం ఉండదు. జాగ్రత్తగా ఉండు. భరతుడి దగ్గర నన్ను పొగడకు, నా గొప్పతనాన్ని చెప్పకు, కాస్త జాగ్రత్తగా ఉండవలసింది. నువ్వు భరతుడు ఆశ్రయంలో ఉన్నావు గనక అతడు రాజుగా భావించి అతన్ని జాగ్రత్తగా ఉండాలి అంటే, ఒక ఆ చాతకాని వాడు, ఒక అసమర్థుడు, భార్యని పోషించుకోలేనటువంటి వాడు ఆ భార్యని ఇతరులకు అప్పచెప్పి వెళ్ళేటప్పుడు ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడుతున్నావు. ఇది నీకు తగినటువంటి పని కాదు అంటుంది. ఇలా ఎన్నో రకాలుగా మాట్లాడితే ప్రతి దానికి కూడా రాముణ్ణి కాదు అని చెప్పి, తప్పనిసరిగా నేను నీ వెంట వస్తానే తప్ప నేను ఆగే ప్రసక్తి లేదు అని చెప్తే చివరికి రాముడు అంటాడు, ఏది ఏమైనా సరే నువ్వు రావడానికి వీల్లేదు. ఏం చేస్తాం? కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప. నా తండ్రి గారైనటువంటి విదేహరాజు మిథిలాధిపతి ఏమనుకుంటాడు అంటే, రామజామాతరం ప్రాప్య పురుషం స్త్రియం పురుష విగ్రహం. రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. రాముడు అనేటటువంటి అల్లుణ్ణి ఎట్లా పొందాడు? పురుష రూపంలో ఉన్న స్త్రీని, పురుష విగ్రహంగా కనపడుతున్నటువంటి స్త్రీని తను ఆ అల్లుడుగా పొందాను అనేటటువంటి సంగతి తెలియక మా తండ్రి గారైనటువంటి విదేహరాజు చక్కగా మిథిలా నగరంలో ఆనందంగా ఉన్నాడు అని. సర్లే సర్లే బయలుదేరు అని చెప్పాడు రాముడమ్మ. ఎవరో కీచుకీచుమని శబ్దం వస్తోందమ్మా. ఇక్కడ సభ ఆ శబ్దానికన్నా ఈ వెనకాల శబ్దం చాలా ఎక్కువగా ఉంది. కీచు శబ్దం ఎందుకు వస్తోంది? అవునమ్మా, వస్తుందమ్మా. ఇలా ఉంది ఎవరిదో. హోస్ట్ గారు ప్లీజ్ మ్యూట్ ఎవ్రీవన్. హోస్ట్ హ్యాస్ టు లుక్ ఇన్ టు దట్ మ్యాటర్ అమ్మా. శబ్దాలు వస్తుంటే ఓన్లీ హోస్ట్ కెన్ డూ ఇట్, ఇంకెవరు చేయలేరు. ఈ మాట అంటుంది. ఈ మాట అంటే రాముడు బయలుదేరు అన్నాడు. బయలుదేరు అన్నాడంటే ఆ కోపం తెచ్చుకోవాలి కదండి. ఈ రోజుల్లో గనక అయినట్టయితే ఎవరైనా ఏమనుకుంటారు? తనని పురుష రూపం పురుష రూపంలో ఉన్న స్త్రీవి అంటే ఎటువంటి మానవుడికైనా కోపం రాక తప్పదు. అలాంటి కోపం రాకుండా ఉన్నది రాముడికి అంటే సీత ఏ దృష్టితో అన్నదో రాముడికి అర్థమైంది. సీత తనని విడిచి ఉండలేక అన్నదే గాని ఈ మాట రాముడు నిజంగా పురుష రూపంలో ఉన్న స్త్రీ అనే ఉద్దేశంతో అనల. ఇంత గట్టిగా నిష్ఠురంగా మాట్లాడితే తనని తీసుకెడతాడేమో అన్న ఉద్దేశంతో అంది. ఆ సంగతి రాముడికి అర్థమైంది గనక ఏమి అనక బయలుదేరు అని అన్నాడు. నిజంగా ఆలోచించండి, ఈ రోజుల్లో ఎవరైనా ఒకరు తన భర్తని నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవి అంటే ఆయన ఊరుకుంటాడా? ఊరుకునే ప్రసక్తే లేదు. రేపొద్దున కోర్టులో చూసుకుందాం రా అంటాడు. రాముడు ఎంత మంచివాడండి. అది వాళ్ళది ఒకళ్ళతో ఒకళ్ళు ఏ మాట మాట్లాడినా అర్థం చేసుకోగలిగినటువంటి లక్షణం కలిగి ఉండడం అన్నది. ఇదే మాట అక్కడ అనసూయాదేవి కూడా సీతాదేవితో ఉంటుంది. ధనం ఉన్నప్పుడు, సంపదలు ఉన్నప్పుడు, వైభవాలు ఉన్నప్పుడు భర్తను అనుసరించి ఉండడం గొప్ప విషయం కాదు. అన్ని కోల్పోయిన సందర్భంలో కూడా భర్తను అనుసరించి ఉంటారే, అది నిజమైనటువంటి పాతివ్రత్యం, నిజమైనటువంటి దాంపత్య ధర్మం. నువ్వు చాలా ఉత్తమవాదివి కీర్తించటం జరిగింది. అది అటువంటిది వాళ్ళ అన్యోన్యమైనటువంటి దాంపత్యం. రాముడు సీత మాటకి ఎంత గౌరవం ఇచ్చేవాడంటే, ఆ సీత ఏదైనా అరణ్యవాసంలో ఉండగా ఓ పండునో ఒక పువ్వునో చూసి బాగుంది అని మాట అంటే చాలండి, మరుక్షణం
రాముడి ముఖ కవళికలని అర్థం చేసుకున్న లక్ష్మణుడు వెళ్ళి తెచ్చి సీతాదేవి పాదాల ముందు పెట్టేవాడు. ఆ విధంగా ఆడిందాటగా పాడింది పాటగా చాలా సంతోషంగా ఆనందంగా సీతారాముల దాంపత్యం కొనసాగింది. సీత ఏనాడు తాను ఏ విషయంలోనూ కష్టపడటం అన్నది లేదు. అటువంటి సమయంలోనే ఆ శృతీశ్వర ఆశ్రమం దగ్గర ఆ రాముడు అంటాడు, నేను ఆ, రాక్ష మునులకు రాక్షస బాధ లేకుండా చేస్తాను అనగానే సీతాదేవి గట్టిగానే అడుగుతుంది, అదేమిటి, నీకు రాక్షసులకి శత్రుత్వం లేదు కదా, ఎందుకు వారిని సంహరిస్తాననే మాట అన్నావు తొందరపడి అని. ఆ మాట అనంగానే రాముడు నిజానికి కోపం తెచ్చుకోలేదు. మీకెందుకు, ఆడవాళ్ళకి ఇలాంటి విషయాలు కావాలా, ఇది మగవాళ్ళకి సంబంధించింది కదా, రాజులు చూసుకుంటారు. ఈ రోజు మనకి టీవీ అడ్వర్టైజ్మెంట్లలో కూడా చూస్తున్నాం, కొంతమంది ఇది మగవాళ్ళ విషయం, ఆడవాళ్ళు కల్పించుకోకండి అనడం. మరి ఆ కాలంలో రాముడు అట్లాంటి మాట మాట్లాడా, రాజ్యపాలన విషయంలో నువ్వు చేసేది తప్పేమో అని సందేహం కలిగి అన్న రాముడు ఏమీ మాట్లాడలేదు. ఆ విషయంలో ఏమనలా, దానికి సమాధానం చెప్పాడు, వివరణ ఇచ్చాడు. తాను ఈ పని ఎందుకు చేస్తున్నానో చెప్పాడు. ఎందుకు చేస్తున్నాను అని దానికి సంబంధించిన వివరం, ఇది ఇక్ష్వాకు రాజుల రాజ్యం, భరతుడు పరిపాలిస్తున్నాడు, ఇక్కడ ఏ అన్యాయం జరిగినా మేము చూడాలి, అందువల్ల ఇలాంటి మాటలన్నీ చెప్పి మునులకి మేము ఆ, మునులు తపస్సు బాగా చేసుకునేటట్టు చెయ్యాలి, ఇటువంటి విషయాలు చెప్పాడే గాని మరో విషయం మాట్లాడారు. అంతేగాని సీతని తప్పు పట్టాల. అదండి రాముడికి సీతకి ఉన్నటువంటి సంబంధం. సీత యొక్క విమర్శని చాలా జాగ్రత్తగా స్వీకరించాడు రాముడు. ఎందుకు, సీత అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు ఏమన్నది, మా తండ్రి గారు చెప్పారండి, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ అని. పైగా ఏమన్నాడు, ఛాయాభానుగత అన్నాడు, నీడలాగా వెన్నంటి ఉంటుంది అన్నాడు. అంటే తండ్రి గారి మాట ఇవిడు కూడా పాటించాలిగా. ఆవిడ పాటిస్తూ భర్తని నీడలాగా వెన్నంటే ఉంటుంది, వదిలిపెట్టదు, కానీ ధర్మ మార్గంలో ఉంటేనే అనుసరించి ఉంటుంది. అంటే రాముడు సీత తనని వదిలిపెట్టి ఉండదు గనక, సీత ధర్మ మార్గంలో తప్ప నడవదు గనక, తాను కూడా తప్పనిసరి ధర్మ మార్గంలో నడిచి తీరవలసినదే. ఆ మాట గుర్తుగానే వెంటనే తనని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా అదే ధర్మ మార్గంలో ఎక్కడన్నా రాముడు తప్పుతున్నాడేమో అన్న సందేహం చూచాయిగా కలిగిన వెంటనే సీతాదేవిని ప్రశ్నించి, దయచేసి మ్యూట్ చేసుకోండి అమ్మా. గట్టిగా చెప్పడం నా పద్ధతి కాదు, కానీ చెప్పాల్సి వస్తుంది. రాముడు సీతాదేవి తనని విమర్శించింది అనుకోలా, తాను ధర్మ మార్గంలో నడవవలసినటువంటి కర్తవ్యం తనకున్నదే, దాన్ని గుర్తు చేస్తోంది అని, తాను ఆచరిస్తున్నది ధర్మమే అని తెలియచెప్పడానికి ప్రయత్నం చేశాడే తప్ప సీతాదేవిని తప్పు పట్టలేదండి. అది వాళ్ళ అన్యోన్య దాంపత్యం. అసలు ఇంకా దాంపత్యంలో మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, రా సీతని రావణుడు అపహరించుకుని వెళ్ళిన తర్వాత రాముడు ఎంత దుఃఖపడ్డాడు అన్న దానికి నిదర్శనం గనక మనం చూసినట్టయితే, దానికి అది ఎంత దుఃఖపడ్డాడు అన్న దాన్ని మనం తెలుసుకున్నట్టయితే రాముడు వారి దాంపత్యం ఎంత భవ్యమైందో మనకు అర్థమవుతుంది. చెట్టుని, పుట్టని, రాయిని, రప్పని, ఆఖరికి జంతువులని అన్నింటిని అడిగాడు, గోదావరి నదితో సహా. నా సీత మీకు ఎక్కడైనా కనపడిందా, తెలియచెప్పవలసింది అని. ఇంకా లేదు, అసలు సీతని కనపడకుండా చేసినందుకు ఈ ప్రకృతి ఏది కూడా తనకి సహకరించలేదు,
సీత కనపడకుండా అయిపోతే ఎక్కడుందో చెప్పడానికి అని అసలు ఈ భూమండలాన్నంతా ధ్వంసం చేస్తానని ఒక బాణం కూడా తీయబోతాడు. లక్ష్మణుడు వారిస్తాడు. ఇంత పెద్ద ఆ, ఇంత పెద్ద పని, అంటే ఈ భూమండలాన్నంతా ధ్వంసం చేసేటటువంటి పని చెయ్యవద్దు అని చెప్పి లక్ష్మణుడు వారించకపోయినట్టయితే ఈ భూమి అంతటినీ కూడా దగ్ధం చేసేటటువంటి పని చేసి ఉండేవాడు రాముడు. అంటే దాంతో పాటు సీత కూడా ఏమన్నా అయిపోవచ్చు కదా. అది అది మళ్ళీ వెనకాడడానికి కలిగినటువంటి కారణం. కనుక సీత కోసం మాత్రమే రాముడు అంతగా దుఃఖపడ్డాడు. ఈ విషయం ఎంత దుఃఖపడ్డాడు అన్నటువంటిది మనకి కిష్కింధకాండలో వర్ష ఋతువులో సుగ్రీవుడితో స్నేహం కుదిరిన తరువాత ఇది వచ్చేదాకా మళ్ళీ ఆ వర్ష ఋతువు వెళ్ళి శరదృతువు వచ్చేదాకా విశ్రాంతి తీసుకోమని చెప్పి తాను కొండ గుహల్లో ఉన్నప్పుడు ఆ వానలు పడుతూ ఉన్న సమయంలో ఎంత బాధపడ్డాడు అన్నది, సీతాదేవిని తలుచుకుని ఎంత దుఃఖించాడు అన్నది మన ఒక్క రామాయణం చదివితే అర్థమవుతుందండి. సీత కోసం రాముడు ఎంత బాధపడ్డాడో. సరే, రకరకాల ప్రయత్నాలు చేశారు. హనుమంతుడు మొత్తానికి సీతని చూశాడు. సీతాదేవికి రాముడి యొక్క సందేశం చెప్పబోతూ ఉంటే సీత అడుగుతుంది, రాముడు ఎట్లా ఉన్నాడు, నన్ను తలుచుకుంటున్నాడా అని. అంటే అసలు నేను మరిచింది ఎప్పుడు, నిరంతరం తలుచుకుంటూనే ఉన్నాడు. నీ మీద నువ్వు దూరం అయ్యావన్నటువంటి బాధతో ఏ ఆహారాన్ని స్వీకరించలేకపోతున్నాడు, నిద్ర కూడా పోవడం లేదు. ఎప్పుడు పడుకుంటున్నాడంటే అలిసిపోయి ఒళ్ళు తెలియక శ్రమకి సొమ్మసిల్లి పడుకుంటాడు. ఈ లోపల సీత సీత అంటూ లేస్తూ ఉంటాడు. రాముడు చాలా కష్టపడుతున్నాడు. అసలు ఒంటి మీద ఈగలు వాలినా దోమలు వాలినా కూడా పట్టించుకోకుండా ఉండిపోతున్నాడు. చాలా బాధగా ఉంది నీ మీద ఉన్నటువంటి ప్రేమతో అని రాముడు హనుమంతుడు చెప్తాడు. చెబితే అప్పుడు సీతాదేవి అన్న మాట మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. హనుమ, నువ్వు నాకు అమృతం విషం రెండు కలిపి ఇచ్చినట్టుగా ఉందయ్యా అంది. ఏమిటి అమృతము విషము కలిసిబడం అంటే, రాముడు తనని మరవలేదు అన్నది అమృతమైతే, తన విరహంతో రాముడు బాధపడుతున్నాడు అన్నది విషం. పైగా ఒక మాట అంటుంది, నేను నీకు చేసిన మేలు ఇదా, నేను దూరం అవడం వల్ల ఇంత కష్టపడుతున్నావా, నీకింత కష్టం కలిగించానా నేను అని సీతాదేవి రాముని తలుచుకుని బాధపడుతుంది. అంటే తనంటే ఇష్టం ఉండడం వల్ల కదా రాముడు సీతాదేవి కనపడకపోతే దుఃఖపడుతున్నాడు. అయ్యో, నేను రాముడికి చేసిన మేలు నా కోసం రాముడు దుఃఖపడమా, ఎంత పొరపాటు పని అని చెప్పి సీతాదేవి దుఃఖపడుతుంది. అంటే ఎంత ప్రేమండి. రాముడు బాధపడుతుంటే సీత తట్టుకోలేదు. అది తన గురించి అయిన, తనని తలుచుకుంటున్నాడు అన్నందుకు ఆనందం ఉంది, తన కోసం బాధపడుతున్నాడు అన్నదానికి దుఃఖం ఉంది. ఇది వారికి పరస్పరం ఉన్నటువంటి ప్రేమకి సంకేతం. రాముడు ఇంతగా బాధపడుతూ ఉన్నాడన్న సంగతి తెలిసిన తర్వాత సీత తట్టుకోలేక చివరికి చెప్తుంది, నేను తట్టుకోలేకుండా ఉన్నాను, రాముడు ఇంత బాధపడుతున్నాడు, ఎప్పటికి అవుతుంది అంటే, నేను భుజం మీద తీసుకెడతాను, కూర్చో అంటే 2 నెలలు మాత్రమే సమయం ఇచ్చాడు రావణుడు. ఆ తర్వాత నన్ను ఉదయపు ఫలహారానికి తీసుకెళ్ళమని మహానసం అంటే వంట వాళ్ళకి చెప్పేశాడు. ఆయనకు ఉదయపు పలహారం అయిపోతాను నేను. ఈ 2 నెలలు ఎలాగూ గడుస్తాయి అని బాధపడుతూ ఉంటే, 2 నెలలు ఎందుకమ్మా, తెల్లవారేటప్పటికి నేను రాముడి దగ్గరికి చేరుస్తాను, నా భుజం మీద కూర్చోమంటాడు హనుమ. ఇక్కడ సీతాదేవి యొక్క వాక్చాతుర్యం కనపడుతుందని చెప్తాము. వాక్చాతుర్యం కన్నా ఇక్కడ కనపడేది ఏమిటి అంటే సీతాదేవి యొక్క పాతివ్రత్యం. నువ్వు ఇంతున్నావు, నన్ను ఎలా తీసుకెడతావు అంటున్నావు. శరీరం పెద్దొచ్చేస్తాడు. ఇంత పెద్ద చేసినా నువ్వు భుజం మీద తీసుకెడుతూ ఉంటే, అసలు నువ్వు వచ్చేటప్పుడు బలంగా వచ్చావు, నీ బలం ఎంత ఉందో ఏం తెలుసు, తిరిగి వెళ్ళేటప్పుడు అంత బలం ఉంటుందో లేదో, చివరి దాకా తీసుకెళ్ళగలవో లేవో. అయినా నువ్వు తీసుకెళ్ళగలిగిన నీ భుజం మీద ఉన్నటువంటి, నీ వీపు మీద కూర్చున్నటువంటి నేను
భయపడి తడబడి సముద్రంలో పడిపోవచ్చు. లేదా నువ్వే నన్ను మొయ్యలేక బాధపడుతూ ఇటు అటు ఇలా ఇలా సర్దుకుంటే అప్పుడు కూడా నేను పడిపోవచ్చు. ఏది ఏమైనా అది క్షేమకరమైనటువంటి పని కాదు. ఇంకో అసలు సంగతి చెప్తాను. ఏమిటి అంటే, నేను పరపురుషుణ్ణి స్పృశించను. నువ్వు నా కొడుకు అనుకో, కొడుకు గనక పర్వాలేదనుకో, అయినా సరే నేను పరపురుష స్పర్శ అన్నదాన్ని సహించేదాన్ని కాదు. ఈ మాట అనంగానే నువ్వు అడగచ్చు నన్ను, ఏమని? రావణుడు తీసుకొచ్చాడు కదా, అప్పుడు పరపురుష స్పర్శ అయ్యింది కదా, మరి ఎలా భరించలేనన్నావు అని అడిగే అవకాశం ఉంది. హనుమ అడగడు, కానీ మనం అడుగుతాంగా. దానికి సమాధానం చెప్తుంది. అప్పుడు నేను అవశనై ఉన్నాను, నా వశంలో నే లేను. అందువల్ల నా వశంలో నే లేను గనక నన్ను అతడు ఎత్తుకుని తీసుకొచ్చాడు. నాకు ఏమాత్రం స్పృహ ఉన్నా రావణుడి స్పర్శని నేను భరించేదాన్ని కాదు. కానీ ఏం జరిగిందండి? సీతాదేవిని స్పృశించినందుకు రావణుడు వంశమంతా కూడా నశించింది. రావణుడు ఒక్కడే కాదు కదా, ఆ దారిద్ర్యం అన్నది ఆ పాపం అన్నది మొత్తం అంతా రాక్షస జాతినంతా లేకుండా చేయడం జరిగింది కదా. సరే, ఆ మాట చెప్పింది. కనుక నాకు నేను స్పృహలో లేకపోవడం వల్ల జరిగింది గాని, లేకపోతే నేను అంగీకరించేదాన్ని కాదు. నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి, నీ స్పర్శ నాకు పనికిరాదు అని చెప్పడానికి వీల్లేదు. కానీ నువ్వు ఇంత తర్వాత నేను సముద్రంలో పడిపోతే ప్రయోజనం ఏముంది? అందువల్ల నేను నీతో రాను అని చెప్పింది. ఈ చెప్పినటువంటి దాంట్లో చాలా గొప్ప పాతివ్రత్య ధర్మాలు మనకి కనపడుతూ ఉంటాయి. పాతివ్రత్యము అంటే వెంటనే మనకి పిల్లలకు అనుమానం వస్తుంది. మగవాళ్ళు ఏకపత్ని వ్రతులు కాకపోయినా స్త్రీ మాత్రం పతివ్రతలు అయి ఉండాలా? వాళ్ళకి బహుభార్యాత్వం అంగీకరించబడింది, మరి మేము మాత్రం దానికి విరుద్ధంగా ఉండాలా? ఇట్లాంటి ప్రశ్నలు అడిగేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని వాటికి సమాధానంగా, అంటే ప్రత్యేకంగా ఆ అడగలేదు. అడగకపోయినా ఆ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సమాధానంగా చెప్పడం మనకి ఇవన్నీ ఇందులో ఇక్కడ ఉన్నటువంటి భాగంలో మనకి కనపడుతూ ఉంటాయి. మొత్తానికి హనుమని అంగీకరింపజేసి త్వరగా వెళ్ళి రాముణ్ణి తీసుకుని వచ్చే ప్రయత్నం చెయ్యి. నేనేదో తొందరపడి ఒక మాట అన్నాను గనక నా మీద కోపం తెచ్చుకుని లక్ష్మణుడు రానంటాడేమో. లక్ష్మణుణ్ణి కూడా దయచేసి వెంటనే నన్ను ఈ రావణుడి చెర నుంచి విడిపించే ప్రయత్నం చేయమను. ఇటువంటి మాటలన్నీ చెప్తుంది సీతాదేవి. పైగా ఇంకొక మాట అంటుంది. హనుమ రావడానికన్నా ముందే రావణుడు వచ్చి సీతాదేవితో బెదిరించి మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు నువ్వు ఒప్పుకోవాల్సిందే అంటాడు. అక్కడ ఉన్నటువంటి రాక్షసీ స్త్రీలకి ఈవిడ్ని ఏదో రకంగా ఒప్పించు, ఒకవేళ ఒప్పుకోకపోతే ఆవిడ్ని చంపుకు తినేయండి అంట. వాళ్ళు చంపి తినరు, చంపకుండానే బతికుండగానే ఎవరెవరు ఏ ఏ భాగాలు తింటారో సీతాదేవి ఎదురుగా పంచుకుంటారు. నేను గుండె తింటానని ఒకటి, నీ ప్లీహం తింటానని ఒకటి, ఇట్లా వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ ఈ విధంగా అనుకుంటూ ఏడిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అవంతా గమనించాడు అనుకోండి హనుమ. కానీ అక్కడ చెప్తుంది సీతాదేవి, వీళ్ళు ఈ రకంగా నన్ను బాధ పెడుతూ ఉన్నారు. 2 నెలలే సమయం ఇచ్చాడు నాకు రావణుడు. అందువల్ల త్వరగా రమ్మని చెప్పు. వీళ్ళ వికృత చేష్టలు, కఠినమైన మాటలు, వీళ్ళ వికృతమైనటువంటి రూపాలు చూడలేకుండా నా కళ్ళు నిప్పి పెడుతున్నాయి. నేను చాలా బాధపడుతున్నాను. వీలైనంత వేగంగా వీళ్ళందరినీ రమ్మని నాకు అది రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి వెంటనే రమ్మని చెప్పవలసింది నా మాటగా అని చెప్పి పంపిస్తుంది.
ఈ మాటలన్నింటిలోనూ సీతాదేవికి రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ అర్థం అవుతుంది. సరే, ఈయన పెడతాడు, నిప్పుకు తోక పెట్టడం తోకకి నిప్పు పెట్టడం జరుగుతుంది. ఈ సంగతి విన్నటువంటి సీతాదేవి ఉమ్ ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తుంది. హనుమంతుడి తోకకి ఉన్నటువంటి నిప్పు చల్లారమని. దానికి ఆ అందుకోసం నా ఒట్లు కూడా పెడుతుంది. ఏమని అంటే, నాకు యజ్జస్తి పతి శుశ్రూషాయ, నా దగ్గర పతి శుశ్రూష అన్నది ఉన్నట్టయితే, నా భర్త చెప్పినట్టుగా నేను నడుచుకునేదాన్ని అయినట్టయితే, సీతోభవ హనుమత, ఓ హనుమంతుడా చల్లబడు. అలాగే భర్తకి నా మీద ఇంకా ప్రేమ ఉన్నట్టయితే, హనుమంతుడా చల్లబడు. అంటే ఒకవేళ రాముడికి సీత మీద ప్రేమ లేకపోతే అగ్నిదేవుడు చల్లబడడు. రాముడికే పరీక్ష పెట్టిందండి. ఇలా అనేక ఒట్లు పెట్టి ఆ హనుమంతుడి యొక్క తోకకున్నటువంటి అగ్నిని చల్లబడేటట్టుగా సీతాదేవి చేయడం జరిగింది. అందువల్ల ఈ సంగతి తెలిసినటువంటి వాళ్ళు గనకే అగ్ని ప్రవేశ సందర్భంలో ఎవరూ కంగారు పడలేదు, భయపడలేదు. కనుక ఈ చెప్పినటువంటి దాంట్లో సీతాదేవి అడిగితే హనుమాన్ అగ్నిదేవుడు చల్లబడతాడంటే, చల్లబడక ఏం చేస్తాడండి? ఆయనకి ఇష్టమే చల్లబడడం. ఆ ధైర్యం ఆవిడికి ఉంది. ఈ మాట అంతకు ముందు ఏమంటుంది? రావణుడు తనలా బెదిరిస్తూ భయపెడుతూ ఉంటే, అసందేశాత్తు రామస్య తపశ్చానుపాలనాత్ త్వం భస్మ కుర్మి భస్మార్హతే భస్మం నా కుర్మి. నేను ఒరేయ్, నేను నిన్ను తగలబెట్టదగిన వాడివి, కానీ నేను తగలబెట్టట్లే. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే, అసందేశాత్తు రామస్య, రాముడు నాకు సందేశం ఇవ్వల వీడిని తగలబెట్టమని. తపశ్చానుపాలన, నాకున్న కాస్త తపస్సుని పోగొట్టుకోవడం ఇష్టం లేదు. ఈ రెండు కారణాలుగా నత్వం కుర్మి, నేను నిన్ను చేయడం లేదు. భస్మ, తగలబెట్టడం అన్నది. భస్మార్హ తేజస, తగలబెట్టగలిగిన లక్షణం కలిగిన వాడైనా నేను ఎందుకు తగలబెట్టట్లేదంటే, అసందేశాత్తు రామస్య తపశ్చానుపాలన, నేను చేయటం లేదు అనుకో. వీళ్ళందరికీ తెలుసు. అందువల్ల అర్థమైంది, సీతాదేవి గనక తలుచుకున్నట్టయితే తప్పనిసరిగా చేయగలదు అని. అంత తన 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 ఒక్క నిమిషం. తన పాతివ్రత్యం, తన భర్త యొక్క ఏకపత్ని వ్రతం, దానికి అర్థం వేరే చెప్పారండి. ఏకపత్ని వ్రతం అంటే ఒక పత్ని కలిగినటువంటి వాడు అని అర్థం కాదు. ఒకరికే పత్నిగా ఉంటుందని అర్థం చెప్పారు. ఏదేమైనా ఏకపత్ని వ్రతం అంటే మాత్రం ఒక్కరికి ఒక భర్త కలిగి ఉండడం అనే అర్థమే మనకు కనపడుతూ ఉంటుంది. అది ఒకరికి ఒక భార్య ఒక్కతే కలిగినటువంటి వాడు అని అర్థం కనపడుతుంది. అటువంటి లక్షణాలు రెండింటిని ఇక్కడ పేర్కొనడం వల్ల రాముడు కూడా ఏకపత్ని వ్రతుడు అని, దాంపత్యం అంటే ఎట్లా ఉంటుందని అర్థమైంది. ఇందులో ఉన్నటువంటి మిగిలిన విషయాలన్నిటినీ రేపు తెలుసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి.